శ్రీకృష్ణుడు మాయ ద్వారా కంసుడిని వధించాడు. ప్రత్యక్ష యుద్ధం కాకుండా ఇలా వ్యూహాన్ని పన్ని వధించడం న్యాయసమ్మతమేనా? ఈ వ్యూహం కృష్ణుడు పన్నింది కాదు. ఈ వ్యూహం కంసుడు కోరుకున్నది. కంసుడు ఇలాంటి మరణం నాకు కావాలి అని కోరుకున్నాడు. నాకు భయం ద్వారా ప్రపంచంలో ఉన్న బంగారమంతా నాదే అన్నవాడు హిరణ్యకశ్యపుడు, అన్న వ్యక్తి హిరణ్యాక్షుడు. అలా ప్రవర్తించినవాడు కంసుడు. కంసుడికి అనేక మంది సోదరులు ఉన్నారు. దేవకీదేవి కూడా సోదరులు సోదరీమణులు ఉన్నారు. వసుదేవుడికి కూడా సోదరులు ఉన్నారు. చాలా పెద్ద కుటుంబం ఇదంతా కూడా. కౌటుంబికమైనటువంటి యుద్ధాలు ఇక్కడ అనేకం జరుగుతూ ఉన్నాయి. రాజ్యాధికారం ఉగ్రసేనుడి కుటుంబానికి మాత్రమే ఉంది. వసుదేవాదులకు రాజ్యాధికారం లేదు. ఈ నేపథ్యంలో కంసుడు తన సోదరి, వరుసకు సోదరి అయిన ఈ దేవకీదేవి గర్భంలో 8వ గర్భంలో జన్మించేవాడి కారణం చేత నాకు మరణం అని తెలుసుకొని వధించడానికే సంసిద్ధుడయ్యాడు. నారదుడి ప్రోద్బలంతో వీరితో నాకు తగవలేదు, వీరి సంతానంతో కదా అనే ఆలోచన చేశాడు. వారిని ఇరువురిని విడివిడిగా వేరువేరు చెరసాలలో కాకుండా ఒకే చెరసాలలో ఉంచి వారికి కలిగినటువంటి 7 సంతాన రూపాలను తాను అంతం చేశాడు. అంటే తనకు మృత్యువు కావాలి. ఎంతకాలం ఇలా రాజ్యం చేయడం? ఆ 8వ వాడు కూడా జన్మించాలి. తనకు మరణం ఇలా కావాలి. ఆలస్యం అవుతున్న కొలది ఎక్కడో పుట్టాడు కదా, ఎక్కడ ఉన్నాడు వెతకడం అన్వేషణ చేశాడు. నిజంగా భాగవతాన్ని మనం చదివినట్లయితే కంసుడు పుణ్యాత్ముడిగా కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. దుర్మార్గుడిగా మనకి ఇక్కడ ఊహలు కలగవు. దానవ స్వభావం కలిగి ఆ రకంగా పరమాత్ముడిని వైరభక్తితో కీర్తించి అంతమయ్యాడు. స్వామి స్వయంగా అంతం చేసేంత స్థితిని పొందాడు కంసుడు. ఇక్కడ ఏ విధమైనటువంటి పన్నాగం లేదు, వ్యూహం లేదు. 8 ఏళ్ల పిల్లవాడు కృష్ణుడు గర్గుడి చేత కృష్ణుడు అన్న నామకరణం పొందిన తర్వాత వసుదేవుడి కుమారుడైన అష్టమ గర్భ సంజాతుడు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకొని అక్రూరుని ద్వారా ధనుర్యాగం చేస్తున్నాను రావలసింది అంటూ కంసుడు కృష్ణుడికి వర్తమానం పంపిస్తాడా? పంపిస్తే నందుడికి పంపించాలి. కృష్ణుడి కోసం రావడం ఏమిటి? ఇలా రావాలి, నన్ను అంతం చెయ్యాలి. ఎంతకాలం ఈ దేహాన్ని నేను భరించి ఉండడం? స్వయంగా కంసుడు కృష్ణుడిని చూచిన మరుక్షణమే సింహాసనం మీద నుంచి దిగి దొరలి నేలపైన పడి అంతమయ్యాడు. అంతేగాని ఆ కంసుడిని సంహరించడం కోసం కృష్ణుడు ఆ మెట్లన్నీ ఎక్కాడు, కంసుడిని పట్టుకున్నాడు, నేలను వేశాడు. ఇవన్నీ కూడా సినిమాలలో కనిపించే దృశ్యాలే కానీ భాగవతోక్తమైనవి కావు. కృష్ణుడిని చూడగానే కంసుడు చేసిన సమస్త పాపాలు పటాపంచలయ్యాయి. పురంధరదాసుల వారి కీర్తన వింటే ఆహా ఇది కదా పుణ్యం అనిపిస్తుంది. నా దేహధర్మాన్ని అనుసరించి నేను జన్మించిన కులానికి, వృత్తికి, ధర్మానికి, రాజ్యాధికారానికి, పదవికి సంబంధించిన దోషాలు అనేకం నేను చేశాను. ఎంతకాలం ఈ దేహాన్ని పొంది ఉండడం? విడిచిపెట్టాలి, కృష్ణుడు రావాలి. పరోక్షార్థంగా మనం స్వీకరిస్తే ప్రతి పాత్ర కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది. ఉదాత్తత కాబట్టే ప్రాచీన నాటక లక్షణాలలో నాయకుడు అన్న పేరిట కథానాయకుడిని స్మరిస్తే ప్రతి నాయకుడు అన్న పేరిట అవతలగా ఎదుటి భావంతో ప్రవర్తించే వ్యక్తిని సంబోధించడం నాటక లక్షణం. నాయకుడు ప్రతినాయకుడు, అంతేగాని కథానాయకుడు దుర్మార్గుడు అని చెప్పలేదే. కంసుడు కూడా తన పాత్ర లక్షణానికి, తన రాజ్యాధికారానికి, తన అధికారాన్ని స్థిరపరచుకోవడం కోసం చేసిన ప్రయత్నాలే కానీ ఇక్కడ ప్రత్యక్షంగా వ్యూహం లేదు, మరింకేమీ లేదు. నా మరణం ఇలా కావాలి అని కంసుడు, నా మరణం ఇలా కావాలి హిరణ్యకశ్యపుడు, నా మరణం ఇలా ఉండాలి రావణుడు, వీళ్ళందరూ కూడా కోరుకున్నారు, అలాగే సాధించుకున్నారు.